నేను అందరికీ ఒక షార్ట్ ఫిల్మ్ వీడియో తీస్తాను, మీకు చూపిస్తాను, అందరూ రండి రండి అని అంటూ ఉంటాడు బాలు. అలా అనేసరికి ఏం వాగుతున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి. చూడమ్మా ఒకసారి చూసి తర్వాత మాట్లాడు అంటాడు బాలు. అలా అనేసరికి అయితే మనోజ్ ఏం చేశాడో ఆ వీడియో అయితే ప్లే చేస్తూ ఉంటాడు బాలు. అలా ప్లే చేయగానే ఒక్కసారిగా చూసి షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి. ఇక మనోజ్ అయితే పార్కులో పల్లీలు తినడం, అటు ఇటు ఆడుకోవడం, గేమ్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఏం చేస్తున్నాడు వీడు అని చూసి షాక్ అవుతూ ఉంటాడు సత్యం. ఇక వాడు లంచ్ బాక్స్ తినడం ఇవన్నీ వీడియో తీసిన బాలు చూపిస్తూ ఉంటాడు అందరికీ. ఏం చేస్తున్నాడు రా వీడు అని అంటే, పెద్ద కంపెనీలో ఉద్యోగం నాన్న, చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు నీ పెద్ద కొడుకు, ఇదే ఆ ఉద్యోగం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు. అలా అనేసరికి సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఇదే ఉద్యోగం అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇంత మోసమా అని చెప్పి శృతి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి అయితే రోహిణి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మనోజ్ చేసిన పనికి. ఇక ప్రభావతి అయితే తలదించుకొని ఏంటి వీడి అడ్డంగా దొరికిపోయాడు, అది కూడా బాలుకి అని అనుకుంటూ ఉంటుంది. నీ భర్త మంచి ఉద్యోగమే చేస్తున్నాడే అని మీనా ఎటకారంగా అంటూ ఉంటుంది రోహిణితో. ఇక అదే టైంలో మనోజ్ అక్కడికి వచ్చేసరికి మనోజ్ని అయితే రారా రారా కరెక్ట్ టైంకి వచ్చావురా అంటే ఏంటి వీడు విసిగిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనోజ్. అలా అనుకొని మనోజ్ని అయితే చైర్లో కూర్చోబెడుతూ ఉంటాడు బాలు. అలా మనోజ్ చేసిన పనులన్నీ వీడియో చూపిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మనోజ్. ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణి. అలా చూస్తూ ఉంటుంది మనోజ్ వైపు. ఇక వీడు ఈ వ్యవహారం 2-3 నెలల నుంచి సాగుతుంది అంటున్నాను, ఈ వ్యవహారం మొత్తం అమ్మకి తెలుసు అనేత అంటూ ఉంటాడు బాలు. అలా అనేసరికి సత్యం అయితే ప్రభావతి కసి చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే వాళ్ళ అత్తయ్య కసి చూసి ఇదవుతూ ఉంటుంది. మనోజ్ అయితే ఏం చేయలేక తలదించుకొని ఆలోచిస్తూ ఉంటాడు, షాక్ అవుతూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది.